అక్క నాది వనపర్తి డిస్టిక్. అక్కడ నుంచి ఇక్కడికి నాకు 160+ కిలోమీటర్స్. అయినా ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఒక్కటే ప్రైవేట్ హాస్టల్స్, తర్వాత మొత్తం సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇక్కడ హాస్టల్లో ఉండాలని చెప్పారు. అందుకని మేము ఫస్ట్ పేరెంట్స్ చెప్పినాం, ఒక్కటే ఇయర్ కదా బయట ఉంటాం, తర్వాత 2 ఇయర్స్ హాస్టల్లో ఉంటామని చెప్పినాం. కానీ 1 ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్లో మాకు హాస్టల్ రావాలి. అయినా వాళ్ళు అలర్ట్ చేయలేరు మాకు హాస్టల్. అది అడిగినాం, అడిగితే వాళ్ళు ఎంత కెపాసిటీ ఉంటుందో అంతనే చేస్తామని చెప్తున్నారు. మళ్ళీ కెపాసిటీ లేకపోతే మేము ఎక్కడ ఉండాలి అక్క? సరే ఇప్పుడు నాది అక్కడ నుంచి రావాలా, నేను వనపర్తి నుంచి. అక్కడ పీజీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసేస్తే అది మొత్తం యూజీ వాళ్ళకనే చెప్పారు కదా అంతకుముందు హాస్టల్ 2022లో చేసినప్పుడు. యూజీ వాళ్ళని పెట్టుకోవాలి, పీజీ వాళ్ళని పెట్టుకున్నారు. చేసినప్పుడు మొత్తం యూజీకి అని చెప్పిరాక, ఒకవేళ వీళ్ళు చెప్తారు అంటే సార్ వాళ్ళు చెప్తారు 50 వాళ్ళకు 50% వీళ్ళకంటే అంత 19 days ధర్నా అప్పుడు ఆపేస్తారు అక్క. 50% కోసం ఆపేస్తారు ఎవరైనా? వీళ్ళు ఇప్పుడు అట్లా చెప్తున్నారు పీజీ వాళ్ళు కూడా పెడుతున్నారని. కానీ మాకు అట్లా వద్దు, 100% మాకు యూజీకే కావాలి. సింగిల్ పేరెంట్ అని చెప్పారు, సింగిల్ పేరెంట్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పారు. నేను సింగిల్ పేరెంటే, మరి అది లేదు ఇది లేదు, ఏ రకంగా లేదు నాకు హాస్టల్. నేను ఎక్కడ ఉండాలి మరి? అక్కడ వనపర్తి నుంచి రావాలా చదువుకోవడానికి? రావడానికి 4 గంటలు అయిపోతుంది, వెళ్ళడానికి 4 గంటలు. నేను చదువుకుంటా. ఇవ్వాలి అంతేగా. ప్రిన్సిపాల్ సార్ కెపాసిటీ లేదన్నా సరే వాళ్ళని తీసేసి ఇవ్వాలి. ఆయన పీజీ వాళ్ళు రూమ్కి 5 members 4 members ఉంటున్నారు, మేము 8 members. అక్క వాళ్ళు సీనియర్ అక్క వాళ్ళు 8 members 9 members ఉంటున్నారు. చిన్న రూమ్లో వాళ్ళు చదువుకొని ఉంటున్నారు. ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అక్క. ఇవాళ థర్డ్ డే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇట్లనే వచ్చినాం, కూర్చుంటున్నాం, ధర్నాలు చేసుకుంటున్నాం, మా వాయిస్లు పోతున్నాయి, మేము తినకుండా కూర్చుంటున్నాం, కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. చేస్తాం అక్క, వాళ్ళు పట్టించుకున్నంత చేస్తాం. 1 month కానీ 2 months కానీ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు? ఎవరికి చెప్తారు క్లాసెస్? అంటే మాకేగా చెప్పది, గోడలకైతే చెప్పరు కదా అక్క. మేము కూర్చుంటేనే మా క్లాసెస్ చెప్తారు. సరే మేము ఇక్కడే కూర్చుంటాం, ఇక్కడికి వచ్చి క్లాసెస్ చెప్పామని అందరికి సపరేట్ చేసి ఈయన ధర్నాలు చేసుకుంటాం.